హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచులు. ఈరోజు టిఫిన్ నేను మినప్పిండి, ఉల్లిపాయ, 1 స్పూన్ వరిపిండి, కొంచెం టేస్టీ సాల్ట్ చేసుకుని బొండాలు వేస్తున్నానండి. టిఫిన్ చాలా బాగుంటుంది ఐటెము. పచ్చిమిర్చి 2 పచ్చిమిరపకాయలు, ఇంకండి బొండాలు ఎలా వేసాను, బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. మనకు మామూలుగా టిఫిన్లు ఏమి లేనప్పుడు మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో గారెల పిండి ఉంటుంది కదండి, అది 1 కప్పు గారెల పిండిలో 2 స్పూన్లు బియ్యం పిండి, కొంచెం తినే సాల్ట్, జీలకర్ర, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేసుకుని మనం కొంచెం పిండి తగినంత సాల్ట్ వేసుకుని ఇలాగా బొండాల పిండిలా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. జీలకర్ర కూడా వేస్తున్నాం కదా. నూనె మరిగిన తర్వాత చిన్న చిన్న బొండాల కింద వేసుకోవడమే. టేస్ట్ బాగుంటుందండి. మనం వేసేది గారెల పిండి కాబట్టి ఆయిల్ ఎక్కువ పేర్చడం. ఉదయం టిఫిన్కి ఏమీ లేదు, కొంచెం గారెల పిండి ఉంది ఫ్రిడ్జ్లో, అది నేను ఎలా చేశాను. దీంట్లో కాంబినేషన్గా పల్లీల చట్నీ చేశాను. టమాటా చట్నీ అయినా అల్లం చట్నీ అయినా చాలా బాగుంటుంది. చిన్న చిన్న బొండాలు వేస్తున్నాను. సోన్ ఎక్కువ వేస్ట్ చేసేస్తుంది. చిన్న చిన్నగా వేస్తున్నాను. ఈ విధంగా బొండాలు అయితే వేస్తాను. ఈ విధంగా వేగిపోయినండి, టర్న్ ఆఫ్ చేసుకుంటున్నాను. మైదా పిండి కాదు కాబట్టి మన పిల్లలకు కూడా పెట్టచ్చు. ఒక స్పూన్ మనం బియ్యం పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా బాగుంటాయి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు అందులో టర్న్ ఆఫ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయినా బోండాస్ రెడీ అయిపోతాయి. బొండాలు అయితే రెడీ అయిపోయినాయి, తీసేసుకున్నాం. ఇంకా ఇంతకు మించి క్రిస్పీగా అయినా మనం కూడా తినలేము. కలర్ బాగుంది కదండి, చూడండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగా అయిపోద్ది టిఫిన్. మనకి ఆల్రెడీ చట్నీ ఉంటే ఇంకా ఈజీగా అయిపోద్ది. ఉదయం బాక్స్లోకి అది చాలా బాగుంటుంది. దీన్ని మనం పల్లి చట్నీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, బొండా ఎప్పుడు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా స్మూత్గా తినచ్చు మనం ఈ విధంగా. ఓకేనండి, బాయ్ అండి, సబ్స్క్రైబ్.